దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 229. చివరికి తాన్యా మనసు మార్చడానికి గౌతమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. వీడియోకి ఒక లైక్ హైప్ ఇచ్చి కథలోకి వచ్చేసేయండి. టైం ఉదయం 6 అవుతుంటుంది. అవంతి తలారా స్నానం చేసి తడి జుట్టుకి టవల్ కట్టుకొని దేవుని గదిలో గంట మోగిస్తూ పూజ చేస్తుంటే తన పక్కనే మహర్షి కూడా ట్రెడిషనల్ వస్త్రాలతో నిలబడి దేవుడికి నమస్కరిస్తూ ఉంటాడు. అవంతి దేవుడికి హారతిచ్చి, మీరు కూడా హారతి తీసుకుని మహర్షి గారు అని అంటుంది. మహర్షి నవ్వుతూ హారతి తీసుకుని తర్వాత తను పెట్టిన తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ దేవుడికి నమస్కరించుకుంటాడు. ఇద్దరు సర్వెంట్స్ కిచెన్లో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఇంకా డెవిల్ మాత్రం నిద్రలోనే ఉంటుంది. అవంతి మహర్షి పూజ ముగించుకొని దేవుడి మందిరం నుండి బయటకొచ్చేసరికి ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ మోగుతుంది. అవంతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా గౌతమ్ 2 చేతుల్లో 2 లగేజ్ బ్యాగులు పట్టుకొని కనిపిస్తుంటాడు. అవంతి లగేజ్తో కనిపిస్తున్న గౌతమ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే, తప్పుకో అవంతి అంటూ చనువుగా 2 బ్యాగులు పట్టుకుని లోపలికొచ్చాడు. కాస్త దూరంలో ఉన్న మహర్షి అదంతా చూస్తుంటే గౌతమ్ కూడా మహర్షిని కాస్త కోపంగా చూసి 2 బ్యాగులు అక్కడ పెట్టి మళ్ళీ బయటికి వెళ్తుంటే, ఏంటి గౌతమ్ ఇదంతా అని అడుగుతున్న అవంతి. మళ్ళీ వచ్చి చెప్తానవంతి అంటూ బయటికి వెళ్ళి పార్కింగ్ చేసిన అతని కారు డిక్కీల నుంచి మరో 2 బ్యాగులు తీసి కష్టపడి మోస్తూ లోపలికొచ్చి ఫస్ట్ పెట్టిన 2 బ్యాగుల దగ్గర పెట్టాడు. టోటల్ 4 లగేజ్ బ్యాగులు మోసుకొని వచ్చేసరికి నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. అవంతి ఆ బ్యాగులు చూస్తూ గౌతమ్ దగ్గరికొస్తే మహర్షి ఆ లగేజ్ చూసి, తట్టా బుట్టా సర్దుకొని మా ఇంటికొచ్చావేంటి అని సీరియస్గా అడుగుతూ వాళ్ళ దగ్గరకొస్తాడు. మీ ఇంటికి ఇల్లరికం తోడలుడుగా వచ్చాను అని బుద్ధిగా చెప్తాడు. మహర్షి అవంతి ఆ మాటలు విని మొహాలు చూసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇల్లరికం అల్లుడని విన్నాను కానీ ఇల్లరికం తోడలుడు అనేది నేను ఎప్పుడు వినలేదు అంటాడు మహర్షి అదే సీరియస్ లుక్తో. ఎప్పుడు ఎందుకు వినలేదు? అబద్ధం ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్తుంటే విన్నారు కదా అంటాడు గౌతమ్. ఇలాంటి వెటకారాలు నా దగ్గర ప్రదర్శిస్తే మెడ పెట్టి బయటికి గెంటుతాను అని అంటాడు మహర్షి. అంత మర్యాద నాకు అవసరం లేదులే. తాన్యాకి నమ్మకం కలిగిస్తూ తన మనసు మార్చుకొని ఇంటికి తీసుకువెళ్ళమని మా అమ్మా నాన్నకి మీరే చెప్పారంట కదా, అందుకని ఇక్కడ ఇల్లరికం తోడలుడుగా ఉంటూ నా డెవిల్ మనసు మార్చుకుందామని వచ్చాను అని అంటాడు. వీలేదు, నువ్వు నా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోను అంటాడు మహర్షి. ఎందుకు ఒప్పుకోరు అని అడ్డుపడుతుంది అవంతి. ఇతను మన ఇంట్లో ఉండటం ఏంటి అవంతి అని అడుగుతాడు మహర్షి. గౌతమ్ పేరెంట్స్ రాగానే తాన్యాకు నచ్చ చెప్పి తనని వాళ్ళతో పంపించి ఉంటే పోయేది, కానీ మీ పెద్దరికం చూపిస్తూ తాన్యా మనసు మార్చి తీసుకువెళ్ళమని చెప్పారు కదా, ఇప్పుడు నా స్నేహితుడు ఆ ప్రయత్నం చేయటానికి వచ్చాడు, దానికి మీరు కాదని చెప్పడం ఏంటి అని అడుగుతుంది అవంతి. తన మనసుని మార్చుకునే ప్రయత్నం చేయమన్నాను కానీ అతను నా ఇంట్లో తిష్ట వేసి ఉండి చేయమని చెప్పలేదే అంటాడు మహర్షి. దూరంగా ఉండి తన మనసుని మార్చమంటే ఎలా మారుస్తారు మహర్షి గారు? దగ్గరుంటేనే కదా తన మనసు మార్చడానికి ప్రయత్నించేది. నా స్నేహితుడి టైం బాగలేదని మరీ అమాయకుని చేసి ఆడుకోకండి. నా స్నేహితుడు 4 రోజులు మన ఇంట్లో ఉన్నంత మాత్రాన మీ ఆస్తులు ఏమీ తరిగిపోవులే అంటుంది అవంతి రోషంతో. ఓహో, నీ ప్రాణ స్నేహితుడికి ఫుల్ సపోర్ట్తో ఉన్నావన్నమాట అంటాడు మహర్షి. అంతే కదా మరి, మీ బావ మరదలు ఒకటైతే మేము ఒకటి అంటాడు గౌతమ్. తాన్యా మనసు అంత ఈజీగా మారుతుందని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు మహర్షి. మార్చడానికే కదా తట్టా బుట్టా సర్దుకొని ఇల్లరికం తోడలుడిగా వచ్చింది. నా ప్రయత్నం నేను చేస్తానులే అంటాడు గౌతమ్.
తను డెవిలని గుర్తు పెట్టుకొని ఈ పోరాటంలోకి దిగావా అని అడుగుతాడు మహర్షి. ఎందుకు గుర్తులేదు? రాత్రి కూడా నన్ను నిద్రపోనివ్వకుండా నా డెవిల్ నా కలలోకి వచ్చిందిలే. ఇక అలాంటప్పుడు గుర్తులేనంతగా ఎందుకు మర్చిపోతాను అని అంటాడు. సరేలే, ఆల్రెడీ ఒకరోజు అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఇంకా 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లో తన మనసు మారితే నువ్వు అదృష్టవంతుడివి. లేదంటే నీ దురదృష్టం గురించి ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు అని మహర్షి కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హమ్మయ్య అనుకున్నాడు గౌతమ్, ఏదో పెద్ద బరువు దిగినట్టుగా ఫీల్ అవుతూ. అవంతి సంతోషపడుతూ ఆల్ ది బెస్ట్ గౌతమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్ యూ అవంతి అంటూ నవ్వుతూ గౌతమ్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వేమో తలస్నానం చేసి పూజ చేసుకుని మహాలక్ష్మిలా కనిపిస్తున్నావు. మరి నా డెవిల్ ఎక్కడా అని అడుగుతాడు. నీ డెవిల్కి ఇంకా తెల్లవారలేదు, ఇంకా పడుకొని ఉంది అని చెప్తుంది. ఓహో, నా డెవిల్కి కొంచెం బద్ధకం ఎక్కువేలే. ఇదే అవకాశంగా తీసుకొని నా పోరాటాన్ని మొదలు పెడతాను. ముందు స్ట్రాంగ్గా ఒక కప్పు కాఫీ కలిపివ్వు. తనకి నేనే కాఫీ చేశానని చెప్పి తన దగ్గర నుండి ఇంప్రెషన్ కొడుతూ బెడ్ కాఫీ ఇస్తాను అని అంటాడు. ఇప్పుడు నువ్వు డెవిల్కి కాఫీ ఇవ్వటం అంత అవసరమంటావా గౌతమ్ అని అవంతి భయంగా అడుగుతుంది. అవసరమే అవంతి, నా పోరాటాన్ని కాఫీ నుంచే మొదలు పెడతాను. త్వరగా వెళ్ళి తను లేవకముందే మంచి కాఫీ కలుపుకొని తీసుకురా అంటూ తొందర పెడతాడు. సరే, నీ కర్మ అని వెళ్ళబోతుంటే, ఏంటి నా కర్మనా? ఆదిలోనే అంశపాదు అన్నట్టు అలా మాట్లాడతావేంటి అవంతి అంటూ ఫీల్ అవుతాడు. సారీ, నీ ఇష్టం అనబోయి నీ కర్మ అని పొరపాటుగా అన్నానులే అని చెప్పి అవంతి కిచెన్లోకి వెళ్తుంది. సరేలే అని గౌతమ్ నీరసంతో నిట్టూర్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలేసుకుని తాపీగా పేపర్ చదువుతుంటాడు. సర్వెంట్స్ ఇద్దరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే అవంతి స్ట్రాంగ్గా కాఫీ కలిపి గౌతమ్కి తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ అవంతి అంటూ కాఫీ తీసుకొని వెళ్ళబోతుంటే, జాగ్రత్త గౌతమ్, ఆ డెవిల్ కాఫీ నీ మొహాన కొట్టినా కొడుతుంది. అసలే కాఫీ వేడిగా ఉంది అంటూ హెచ్చరిస్తుంది. వెళ్ళబోతున్న గౌతమ్ ఆ మాటకి భయపడి వెనక్కి చూసి, ఏంటవంతి అలా భయపెట్టిస్తున్నావు అని అడుగుతాడు. నిన్ను భయపెట్టించాలని కాదు, ఆ డెవిల్ ఎలాంటిదో నీకు ఇంకొకసారి గుర్తు చేద్దామని చెప్పాను అని అంటుంది అవంతి. సరేలే, నా జాగ్రత్తలో నేను ఉంటానులే అని చెప్పి కాఫీ కప్పుతో వెళ్తుంటాడు. ఏంటో పాపం అని అనుకొని అవంతి వెళ్తున్న స్నేహితుడి మీద జాలి పడుతూ తిరిగి కిచెన్లోకి వెళ్తుంది. గౌతమ్ నవ్వుతూ కాఫీ కప్పుతో వెళ్ళేసరికి డెవిల్ ఇంకా నిద్రలోనే ఉంటుంది. నిద్రలో ఇంకా అందంగా కనిపిస్తున్న డెవిల్ని చూసి చిరునవ్వు చిందిస్తూ దగ్గరికి వెళ్తాడు. చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి బెడ్ మీద తన పక్కన కూర్చొని తననే మెస్మరైజ్గా చూస్తుంటాడు. నిద్రలో అటూ ఇటుగా కదులుతుంటే, అమ్మో, లేచేటట్టుగా ఉంది అని అనుకుంటాడు. అలా తాన్య అటూ ఇటూ కదులుతుంటే తన డ్రెస్ మీద ఉన్న చున్నీ పక్కకు వెళ్ళి ఎత్తైన తన పరువాలు కనిపిస్తుంటే గౌతమ్ చూపులు అక్కడే నిలబడిపోతాయి. తను కదులుతుందనే ధ్యాస కూడా లేకుండా తన్ని అలా చూస్తుంటే తాన్య బద్ధకంగా మేలుకుంటూ కళ్ళు తెరిచింది. ఎదురుగా గౌతమ్ ఉండటం చూసి నిద్రతో చిన్నగా ఉన్న తన కళ్ళు ఒక్కసారిగా పెద్దగా మారిపోతాయి. మనవాడి చూపులు ఇంకా అక్కడే ఉండేసరికి తన కళ్ళు తెరిచింది కూడా చూసుకోవడం లేదు. షాక్ అవుతున్న తాన్య గౌతమ్ చూపులు ఎక్కడ ఉన్నాయో పసిగట్టేసరికి తను ఇంకా మండిపోతూ, యూ ఇడియట్ అంటూ గట్టిగా అరుస్తూ చున్నీ సరిచేసుకుంటూ గబుక్కన లేచి కూర్చుంది. అంతే, మన వాడికి భయంతో ఫ్యూజులు ఎగిరిపోతూ దెబ్బకి లేచి నిలబడ్డాడు. ఏం చూస్తున్నావు నన్ను అని అడుగుతుంది కోపంతో. నీ అందాలు అంటూ తొందరలో ఉన్న మాట చెప్పాడు. అది విని ఇంకా మండిపోతూ,
నిన్ను అంటూ పిడికిలి బిగించి లేచింది. ఎక్కడ తన కరాటి దెబ్బలు తినాల్సి వస్తుందేమోనని 2 అడుగులు వెనక్కి వేసి, నీ అందాలు కాదు డెవిల్, నిన్నే చూస్తున్నాను అంటాడు కంగారుగా. నువ్వు ఏం చూస్తున్నావో నేను గమనించలేనంత పిచ్చిదాన్ని కాదులే అంటూ దగ్గరకొచ్చి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది. నేను నీ మొగుణ్ణే డెవిల్, అది కాస్త గుర్తుపెట్టుకోవే అంటాడు గౌతమ్ తన ప్రవర్తనకి హడలిపోతూ. మొగ్గుడు మొద్దువి అన్నావంటే తాట తీస్తాను అంటూ విసిరిగా గౌతమ్ని వెనక్కి నెడుతుంది. దాంతో గౌతమ్ అక్కడ ఉన్న గోడకి తగిలి తల వెనక టంగున అంటూ సౌండ్ వస్తుంది. ఆ దెబ్బకి గౌతమ్ తల దిమ్మ తిరుగుతూ, రాక్షసి, అలా నెట్టావేంటే అంటూ దెబ్బ తగిలిన చోట తల రుద్దుకుంటూ అడుగుతాడు. అసలు నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతుంది ఆవేశంగా. అది మరేమో, నీకోసం ఈ ఇంటికి ఇల్లరికం తోడలుడిగా వచ్చాను అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు. గౌతమ్ మాటల్ని, ఆ సిగ్గుని తాన్య విచిత్రంగా చూస్తూ, తోడలుడుగానా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. హా, మీ బావ నేను తోడలులం కదా. నేను వచ్చి మీ బావ ఇంట్లో ఉంటే నన్ను ఇలరికం తోడలుడు అంటారని ఆ పేరు పెట్టుకున్నానులే అని అంటాడు నవ్వుతూ మిలకలు తిరుగుతూ. తోడలుడు లేదు, తోటకూర కట్టలేదు, మర్యాదగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇది నీ ఇల్లు కాదు డెవిల్, మీ బావగారిల్లు. చెప్తే గిప్తే మీ బావగారు చెప్పాలి, లేదంటే అవంతి చెప్పాలి. నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పడానికి నీకు ఏమాత్రం రైట్స్ లేవు అని అంటాడు. గౌతమ్ మాటలకి కోపం తెచ్చుకుంటూ, అసలు మా బావగారు నిన్ను ఇంట్లోకి ఎలా రానిచ్చారు అని అడుగుతుంది. మీ బావకి నేనంటే హడల్, నన్ను చూసి భయంతో గజగజ వణుకుతూ ఒప్పుకున్నాడు అని కాలరెగరేస్తూ చెప్తాడు. ఆ మాటలకి డెవిల్ గుడ్లు ఇంత పెద్దవి చేసి చూస్తుంటుంది. తన గుడ్లు చూసి భయపడుతూ, మరీ ఓవర్ యాక్షన్ చేశానా అని అడుగుతాడు. బాగా అంటుంది తాన్య ఉరిమే కలతో. అయితే నార్మల్ యాక్షన్లోకి వస్తున్నానులే. వీల్లేదు, మా ఇంట్లో నువ్వు ఉండటానికి నేను ఒప్పుకోను అంటూ మీ బావ దబాయించాడు. కానీ నా స్నేహితురాలు నాకు సపోర్ట్ చేస్తూ మీ బావగారిని దబాయించింది. అలా ఈ ఇంటికి ఇల్లరికం తోడలను అయ్యాను అని అంటాడు నవ్వుతూ. ఓహో, నువ్విక్కడ ఉండటానికి అసలైన కారణం మా అక్క అన్నమాట అంటుంది కోపంతో. లేకపోతే మీ బావగారు నన్నిక్కడ ఎందుకు ఉండనిస్తాడు అని అంటాడు ఇన్నోసెంట్గా చూస్తూ. అక్కా అంటూ తాన్య గట్టిగా కేకలు పెడుతుంది. కిచెన్లో వంట చేస్తున్న అవంతికి ఆ కేక వినిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడే మహర్షి కిచెన్లోకి వస్తూ, వాళ్ళిద్దరి మధ్య ఏదో యుద్ధం స్టార్ట్ అయినట్టుంది, పాపం నీ స్నేహితుడు అంటూ మహర్షి గౌతమ్ మీద జాలి పడతాడు. అవంతి స్టవ్ ఆఫ్ చేసి, నా స్నేహితుడి మీద మీరు మరీ అంత జాలి పడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఆ డెవిల్ని మీరు కాస్త కంట్రోల్లో పెట్టండి అని అంటుంది. నాకే అవసరం కంట్రోల్లో పెట్టడానికి? నీ స్నేహితులిద్దరూ తన మనసు ఎలా మారుస్తారో మీ ఇష్టం, అంతే తప్ప నేను తాన్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అడ్డుకోను అని అంటాడు మహర్షి. పోండి మహర్షి గారు, మీరు గౌతమ్కే కాదు నాకు కూడా పెద్ద శత్రువులయ్యారు అంటూ కోపంగా తిడుతుంది. అయితే మనం కూడా కోర్టు ఓపెన్ అయినాక విడాకులు తీసుకుందామా అని అడుగుతాడు. ఆ మాటకి చురుగ్గా చూస్తూ, ఈ మధ్య మీరు బాగా ఎక్కువ చేస్తున్నారు. మొన్నేమో నన్ను బయటికి పంపిస్తాను అన్నారు, ఇవాళేమో డైరెక్ట్గా విడాకులు ఇస్తాను అంటున్నారు. చూస్తున్నా అని అంటుంది సూర్యకాంతం లెవెల్లో నడుంకి చేయి పెట్టుకొని. ఆ లెవెల్ చూసి మహర్షి నవ్వుతూ, నీకు సూర్యకాంతం అని భలే కరెక్ట్గా పేరు పెట్టాను కదా అని అంటాడు. పోండి మహర్షి గారు అంటూ కోపగించుకుంటూ ఉండగా, అక్కా అంటూ మళ్ళీ తాన్య పిలుపు కోపంతో గట్టిగా వినిపిస్తుంది. ముందు వెళ్ళి వాళ్ళ యుద్ధాన్ని ఆపు, లేదంటే డెవిల్ చేతిలో నీ స్నేహితుడు అయిపోతాడు అంటాడు మహర్షి.
ఆ మాటలు అవంతికి కూడా కంగారుగా అనిపించి మేఘాల మీద వెళ్తుంటుంది. తను వెళ్ళే విధానం చూసి పాపం సూర్యకాంతం అని అనుకొని మహర్షి నవ్వుతుంటాడు. ఇక గౌతమ్ తనని బతిమలాడుతూ, ఎందుకు అక్క అంటూ అవంతిని డిస్టర్బ్ చేస్తావు? ఇదిగో నీకోసం కష్టపడి నేనే స్వయంగా కాఫీ కలుపుకొని తీసుకొచ్చాను. ఎలా ఉందో తాగి చెప్పు అంటూ కప్పు తన చేతిలో పెట్టి జాగ్రత్త కోసం ఆమడ దూరం వెళ్ళాడు. తాన్య ఆ కప్పుని కోపంగా చూసి గౌతమ్ ముఖాన కొట్టబోతుంటే తెలివిగా గౌతమ్ అక్కడ ఉన్న వుడెన్ స్టడీ ప్యాడ్ తీసుకొని ముఖానికి అడ్డు పెట్టుకుంటాడు. కాఫీ ముఖాన కొట్టాలనుకున్న తాన్య కూడా తెలివిగా ఆగిపోతుంది. ఎంతసేపటికి కాఫీ పడకపోవడంతో అనుమానంగా ఆ ప్యాడ్ పక్కకు తీసేసరికి మరుక్షణమే కాఫీ వచ్చి గౌతమ్ ముఖాన పడుతుంది. అది చూస్తూ అవంతి లోపలికొస్తుంది. తాన్య మనసు మార్చడానికి వచ్చిన గౌతమ్ ఇంకా పడే కష్టాలేంటో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.